రైట్. అయితే మీరు చెప్పిన దాని ప్రకారం నిజంగా బీసీలు అంటే అంత చిత్తశుద్ధి ఉండుంటే గనక మీకు, మీరు అసెంబ్లీలో బిల్ పెట్టినప్పుడు, బిల్ పాస్ అయిన తర్వాత అప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఓట్ చోరీ గురించి రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున అక్కడ యాత్ర చేశారు. ఢిల్లీలో ధర్నాలు కూడా చేశారు. దేశం మొత్తం అటువైపు చూసేలా చేశారు. కానీ అదే సీన్‌లో మీరు అక్కడ ఒక ధర్నా చేపట్టారు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. ఆ ధర్నాకి కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లికార్జున ఖర్గే గారు రాలేదు, ప్రియాంక గాంధీ గారు రాలేదు, రాహుల్ గాంధీ గారు రాలేదు. నిజంగా ఒకవేళ మీరు దేశం మొత్తాన్ని ఆకర్షించాలనుకుంటే అప్పుడు ఢిల్లీలో ఏదైనా హడావిడి చేసి ఉండాలి కదా! అంటే ఢిల్లీలో ధర్నా చేసినాం. అంతకు ముందే కదా రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు 100 మంది ఎంపీలని కూర్చోబెట్టి రేవంత్ రెడ్డి గారితో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇప్పించేసి ఇది దేశవ్యాప్తంగా అమలు కావాలి, మనం త్వరలో పార్లమెంట్ లో కొట్లాడదామని అన్నారా లేదా? త్వరలో అంటే త్వరలో అదే దేశవ్యాప్తం అవబోతుంది. అంటే ఇప్పుడు మీరు మొన్న అన్నట్టు మొన్న జరిగినప్పుడు పార్లమెంట్ సమావేశాలు ఓట్ చోరీ గురించి ఒకటి అను, మొన్న ఆపరేషన్ సింధు గురించి అంటే మనం ఏమనుకున్నాం, కాంగ్రెస్ పార్టీ మనం ఏమనుకున్నాం, బీజేపీ ప్రభుత్వం సహకరిస్తుంది, మీరు పెడితేనే కావాలి సార్. అక్కడ దాంట్లో కాదు. ఇప్పుడు రాష్ట్రపతి దగ్గర అపాయింట్మెంట్ అడిగినాం మనం. అసలు గవర్నర్ దగ్గర అయిపోవాలి. గవర్నర్ దగ్గర అయిపోలేదు. గవర్నర్ గారు దాన్ని రాష్ట్రపతికి పంపించారు. 2 బిల్లులు అంటే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, తర్వాత ఉద్యోగాల రిజర్వేషన్లు. గవర్నర్ పంపిస్తే గవర్నర్ రాష్ట్రపతికి పంపారు. ఆబ్వియస్లీ పంపిస్తారు. రాజ్యాంగ సవరణ చేయాల్సిన అంశం అవసరం లేదు. గవర్నర్ పంపిస్తారు. వినండి, అసెంబ్లీలో ఆమోదం అయిన తర్వాత గవర్నర్ గారు ఆమోదించవచ్చు, రాష్ట్రపతి గారు కూడా ఆమోద ముద్ర వేయొచ్చు. కానీ కావాలని ఒక దురుద్దేశంతో వాళ్ళు ఆపారు. ఎందుకు ఆపారు? ముఖ్యమంత్రి అడిగితే అపాయింట్మెంట్ ఇవ్వరండి, కనీసం ఇచ్చి ఇది కుదరట్లేదని చెప్పాలిగా. ఇప్పుడు 6 నెలలు దాటింది అక్కడ రాష్ట్రపతి దగ్గర. అంటే నాకు చాలా బాధాకరంగా ఉంది. ఒక ఆదివాసీ బిడ్డ అయి ఉండి రాష్ట్రపతి గారు ముర్ము గారు ఒక బహుజనుల బిల్లు గురించి ఇన్ని రోజులు తొక్కిపెట్టడం అవసరమా? ఒకసారి ఆలోచన చేయండి. ఓని తొక్కిపెట్టారు, వెనక పంపండి. ఇది సహేతుకంగా లేదు, ఇది రాజ్యాంగబద్ధంగా లేదని వెనక పంపితే మళ్ళీ మేము ప్రత్యామ్నాయంగా ఇంకేదైనా చేసి పంపుతాం కదా. రైట్. అయితే మీరు చేయలేదు.